హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏ పద్ధతిలో కట్ చేయాలి అని చెప్పేసి ఈజీ పద్ధతిలో చూపిస్తాను నేను మీకు ఇవాళ. మంచి కొత్త వాళ్ళకి కూడా, ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తాను, రేపు హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్ 3 భాగాలుగా చేసి చూపిస్తాను. మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంతా ఒకటేసారి కాకుండా ఇలా చూపిస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఈజీగా మైండ్లోకి ఎక్కుతుంది అనమాట. ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి, ఇది ఎల్బో హ్యాండ్స్ బ్లౌజు. మంచి కొలతలతోటి, అంటే నార్మల్గా మనం ఎక్కువ భాగం ఉండే ఆడవాళ్ళకు ఉండే కొలతలతోటే ఉంటుందన్నమాట ఈ బ్లౌజు. హెవీగా కాకుండా, కొంతమందికి హెవీగా ఉంటారు లావుగా, కొంతమంది ఏంటంటే చాలా సన్నగా ఉంటారు. అలా కాకుండా మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. నడుము వచ్చేసి 30 ఉంటుంది, అదనమాట బ్లౌజు. ఈ విధంగా మనము క్లాత్ అయితే తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. కాసేపు నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత సమానంగా ఇలా అనుకొని మనకు విడి భాగాలు మనకు ఎదురుగా పెట్టుకోవాలి. క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఈ విధంగా అంచులు అనేవి నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ బ్లౌజ్ తోటి మనం ఇప్పుడు కొలతలు పెట్టుకోవాలన్నమాట. సైజ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఎప్పుడైనా మీకు మంచిగా కుదిరిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి మీరు కొలతలు అనేవి స్టార్ట్ చేయండి. ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్కి అయితే మీటర్ క్లాత్ పడుతుంది ఖచ్చితంగా. షార్ట్ హ్యాండ్స్కి అయితే కొంచెం తక్కువ పడుతుంది అనమాట క్లాత్. 80 పాయింట్స్ 85 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. అయితే నడుం దగ్గర ఈ విధంగా స్టార్ట్ చేయండి కొలతలు. ఈ విధంగా ఇట్లా స్టార్ట్ చేసేసి ఇలా ఎండుకు వచ్చే వరకు, ఉక్సుల పట్టి మొదలు పెడితే కాజల పట్టి వరకు ఈ విధంగా కొలుచుకోండి. కొలుచుకుంటే ఎంత వచ్చింది, మనకి 30 వచ్చింది. అంటే ఆ భాగం అనేది కొంచెం ఎక్స్ట్రా కాజలకు మలవడానికి దానికి పోతుంది కదా, 30 వచ్చింది అనమాట. ఆ 30ని మనం ఇప్పుడు 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. ఇలా 4 భాగాలుగా చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 2 మడతలు వేసాం కదా క్లాత్, ఇదేమో బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మళ్ళీ 2 మడతలు వేస్తాం కదా, అది మొత్తం కలిసి 4 మడతలు అవుతుందన్నమాట. అలా లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకొని మనకు 30 4 భాగాలుగా చేస్తే ఎంత వచ్చింది, 7.5 వచ్చిందనమాట. ఆ 7.5 ఇక్కడ మార్కింగ్ పెట్టేశాను. ఆ తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా, మీకు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది అనమాట సైజ్ బ్లౌజు. ఆ డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. క్లాత్ డాట్స్ కోసం పడుతుంది కదా ఆ క్లాత్. ఆ తర్వాత ఖర్చు కోసం ఫిట్టింగ్ వేస్తాం కదా, ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇది కంపల్సరీ తీసుకోవాల్సినవన్నమాట. ఎందుకంటే ఏది తక్కువ చేసినా కూడా మనకు బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి కావలసినంత క్లాత్ మంచిగా తీసుకోండి. అప్పుడు మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత హైట్, బ్లౌజ్ హైట్ అనమాట. అది కూడా బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అట్లా కాకుండా. మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ హైటే తీసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పెట్టేసి ఇలా పెట్టుకోండి. చూడండి ఎంత వచ్చింది, మనకు 14 వచ్చింది. అంటే మనం ఒక 1 ఇంచ్ దానికి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకు 1 ఇంచు అంటే మనకి కుట్లు ఉంటాయి కదా, కుట్లకి క్లాత్ పోతుంది కదా, అది కూడా మనము లెక్క పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇలా 15 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఆ తర్వాత మనకి నెక్ వెడల్పు, షోల్డర్ కలిపి మనకు ఒక 5 ఇంచెస్ ఉంటుందన్నమాట. నెక్ ఏమో 2 ఇంచెస్ ఉంటుంది, షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుంది. రెండు కలిపి ఒక 5 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వీపు కప్ అనమాట, అంటే నెక్ హైట్ అంటారనమాట దీన్ని. వీపు కప్ అనేది చూసుకోండి ఎంత ఉంటే అది ఎంత ఉంటే దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకు అంటే మళ్ళీ కుట్లకి క్లాత్ పోతుంది కాబట్టి ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కంపల్సరీ మనము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నెక్ కోసం అని చెప్పేసి 2 ఇంచులు అక్కడ గ్యాప్ వదిలిపెట్టాం కదా, అది ఇక్కడ లైన్ కొట్టండి. లైన్ కొట్టేసి ఈ విధంగా పెట్టేసుకోండి. దాన్ని దీన్ని కలిపేసేయండి. ఆ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా కలిపేసేయండి. తర్వాత మనకు ఒకవేళ నెక్ ఏమైనా వెడల్పుగా కావాలి అని ఉంటుంది కదా,
ఎందుకంటే కొంచెం కొత్తగా కట్ చేసే వాళ్ళకి అవసరం లేదు, ఇది ఉన్నంతలోనే పెట్టుకోండి, ఆ 2 ఇంచుల మధ్యలోనే పెట్టుకోండి. కొంచెం పాత వాళ్ళకి కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుందాము అని అనుకునే వాళ్ళు, వీడియో చూసే వాళ్ళైతే కొంచెం నెక్ వెడల్పు కావాలంటే కనుక ఇట్లా తీసుకోండి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా తీసుకొని అప్పుడు మనం రౌండ్ గీసుకున్నామంటే కనుక మంచి నీట్గా వస్తుంది అనమాట, రౌండ్గా వస్తుంది. బ్లౌజ్ కూడా మంచి లుక్ వస్తుంది అనమాట వెనకాల. కాకపోతే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వెడల్పు తీయకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఉన్న 2 ఇంచులలోనే వెడల్పు అనేది తీసుకోండి. ఇప్పుడు చంక హైట్ అనేది చూడండి, ఈ విధంగా కొలవండి. చంక హైట్ అనేది నేను ఎక్కడ పెట్టానో చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ అనేది మనం ఉంది కదా, మెజర్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా ఈ కుట్టు వరకు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని దానికి లైన్ తీసుకోండి. ఇలా లైన్ అనేది గీసేసుకోండి. ఇట్లా లైన్ గీసుకొని ఆ తర్వాత మనం చెస్ట్ లూజ్ అనేది చూద్దాం. అయితే మనం నడుం లూజ్ ఉంది కదా, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెడితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నడుం లూజ్ అనేది 7.5 ఉంది కదా, దానికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకుంటే 9.5 మనకు చెస్ట్ లూజ్ అనమాట అది. ఇలా తర్వాత ఒక 2 ఇంచులు అనేది ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచులు తీసుకోండి. అలా తర్వాత మనకు ఇప్పుడు చంక హైట్ అనేది ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట. మనం షోల్డర్ దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు చంక హైట్ అనేది, ఇట్లా కింది నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట. మీకు ఈజీ పద్ధతిలో మంచిగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా చూపించాను. తర్వాత ఈ మూల దగ్గర ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్గా గీసుకోండి. దీన్ని ఆర్మ్ రౌండ్ అని అంటారనమాట. చంక రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి ఆ విధంగా గీసుకోవాలన్నమాట. అయితే ఇది చంక హైట్ అనేది మనము లెక్క ప్రకారంగా కూడా తీసుకోవచ్చు అనమాట. 14 ఇంచెస్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ హైట్ 14 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 5.5 తీసుకోవచ్చు. 15 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 6 తీసుకోవచ్చు. అలాగే 16 ఎక్కువ ఉంటుంది కదా హైట్, బ్లౌజ్ హైట్, వాళ్ళు 6.5 వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. మన బాడీ హైట్ని బట్టి చంక హైట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. బాడీ మెజర్మెంట్ని, బాడీ హైట్ని బట్టి చంక హైట్ కూడా మారుతూ ఉంటుంది. అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా తీసుకుంటే ఇంకేం కొలవాల్సిన పని లేదనమాట. అలా కొలత ప్రకారం టేప్ తోటి ఇట్లా 6.5 పెట్టేసి అలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా మంచి మంచి టిప్స్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి వీడియోలు నేను చేసి పెట్టాను. చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఛానల్ నచ్చితే కనుక నేను చెప్పే పద్ధతి ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి, మంచిగా అర్థమవుతాయి అన్నమాట. మీరు టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం నా వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కొంచెం మీరు మంచిగా వచ్చిన వాళ్ళైతే కనుక మీరు ఇంకా టెక్నిక్స్ ఆలోచించవచ్చు. అట్లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. కానీ ఎక్కువ నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగానే చేస్తూ ఉన్నాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.